స్టాక్ మార్కెట్ సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు నిన్నటి జోష్ నైతే కంటిన్యూ చేశాయి. ఉదయం నుంచి లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కీలకమైన 26,000 మార్క్ పైన క్లోజ్ అయింది. మెటల్ సెక్టార్ దుమ్ము రేపింది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు భారీ లాభాలు వచ్చాయి. మిడ్ క్యాప్ కౌంటర్ లోనూ కొనుగోళ్లు కనిపించాయి. స్టాక్ మార్కెట్ లో నష్టాల ట్రెండ్ కు బ్రేక్ పడినట్టేనా? ఇక్కడ నుంచి మార్కెట్ మరింత పరిగెడుతుందే? అటు వెండి ఫ్యూచర్ విభాగంలో మార్చ్ సిరీస్ ధర 2 లక్షల రూపాయలు తగిలింది. కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. స్టాక్ మార్కెట్లు నిన్నటి జోష్ ను కంటిన్యూ చేశాయి. ఉదయం నుంచి లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కీలకమైన 26,000 మార్క్ పైన క్లోజ్ అయింది. మెటల్ సెక్టార్ దుమ్ము రేపింది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు భారీ లాభాలు వచ్చాయి. మిడ్ క్యాప్ కౌంటర్ లోనూ కొనుగోలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ లో నష్టాల ట్రెండ్ కు బ్రేక్ పడినట్టేనా? ఇక్కడి నుంచి మార్కెట్ మరింత పరిగెట్టబోతుందే? అటు వెండి ఫ్యూచర్ విభాగంలో మార్చ్ సిరీస్ ధర 2 లక్షల రూపాయలు టచ్ అయింది. కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్లు అయితే నిన్నటి జోష్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. మెయిన్ గా స్టాక్ మార్కెట్ సంబంధించి షేర్స్ గురించి తెలిసిన వారికి ఒక రకంగా ఉంటే, ఇక్కడ బంగారం వెండి విషయానికి వస్తే కనుక బంగారం పెరుగుతోంది. వెండి ఎవరు ఊహించినంత స్థాయికి ఎదుర్కొంటూ పోతుంది. ధర ఎవరు టచ్ చేయలేరేమో అనే విధంగా గతంలో కూడా మనం చూసాం. 2 లక్షల మార్క్ టచ్ అవుతుంది అనే టైంలో కాస్త ఉపశమనం ఇచ్చింది, తగ్గుకుంటూ వచ్చింది, 150,000కి పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2 లక్షల మార్క్ని టచ్ చేసి ముందుకెళ్తుంది. ఇది ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందనేది కూడా ఒక విధంగా అనుమానం కలిగేటువంటి ప్రశ్న. అదేవిధంగా షేర్ మార్కెట్కి సంబంధించి కూడా ఇప్పటి నుంచి నష్టాల బాట కాకుండా లాభాల బాటలోనే పయనించబోతుందా అనే విశ్లేషణలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో అయితే నిన్నటి జోష్ ను కంటిన్యూ చేసేట్టుగా అనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా లాభాల బాటలోనే పయనించాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ కీలకమైన 26,000 మార్క్ పైన క్లోజ్ అయింది. మెటల్ సెక్టార్ అయితే దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అటు ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కూడా భారీ లాభాలు వచ్చాయి. మిడ్ క్యాప్ కౌంటర్ లోనూ కొనుగోలు కనిపించాయి. ఎక్కువగా అంటే చిన్న వాళ్ళకి ఏదైనా లాభాలు కనిపించాయి అంటే అది మిడ్ క్యాప్ లో మనకి లాభాలు కనిపించినప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. సో మిడ్ క్యాప్ లో కూడా మనకు కొనుగోలు కనిపించాయి. అటు వెండి కూడా 2 లక్షల మార్క్ అయితే టచ్ అయింది. మరి ఇంకా ఇది పరుగులు పెడుతూనే ఉంటుందా? అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచి లాభాల బాటలోనే పయనిస్తుంది అనేది వస్తున్నటువంటి విశ్లేషణ.